లైవ్ స్టార్ట్ అయిపోయింది. సో వన్స్ అగైన్ మీ అందరికి ఏ వెరీ గుడ్ ఈవినింగ్. సో నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను అండ్ ఆల్సో క్విక్గా వి విల్ గో త్రూ వాట్ హెస్ హ్యాపెండ్ ప్రీవియస్ క్లాస్. ఎందుకంటే అది ప్రీవియస్గా క్లాస్ నేను రికార్డ్ చేశా కానీ అది అవ్వలేదు. సో హోప్ఫుల్లీ ఇట్ షుడ్ బి డన్. స్క్రీన్ షేర్ ఇక్కడ రైట్ ఎంటర్ స్క్రీన్. ఓకే, నా స్క్రీన్ కనిపిస్తుందా మీ అందరికి? స్క్రీన్ నాది కనిపిస్తుందా? కనిపిస్తుందన్న. ఓకే. సో క్విక్గా మనము డేటా అనలిటిక్స్ అంటే ఏంటో చూసాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ రా డేటాని తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత సో వి విల్ దాంట్లో ఉన్న ఇన్సైట్స్ని మనము మన మేనేజర్స్ కావచ్చు, లేదంటే మన టీమ్ లీడర్ కావచ్చు, మన సిఇఓ కావచ్చు, ఎవరికైనా వి ప్రజెంట్ ఇట్. ఓకే. సో డేటా అంటే ఇట్స్ అండ్ కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ అని మనం నేర్చుకున్నాం. ఫ్యాక్ట్ అబౌట్ మన గురించి కావచ్చు, లైక్ వాట్ ఈస్ మై హైట్, దట్స్ అ ఫ్యాక్ట్ కదా. సో ఎప్పుడైతే మనం దాన్ని ప్రాసెస్ చేస్తామో అప్పుడే అది ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో వెన్ వి పుట్ ఇట్ ఇన్ ద రైట్ కాంటెక్స్ట్. ఓకే. సో డేటా టైప్ అంటే అంటే కంప్యూటర్కి అర్థమయ్యే రీతిలో ఆల్రెడీ ప్రోగ్రామర్స్ కోడ్ చేసి పెట్టారు కాబట్టి సో ఇట్ విల్ బి ద టైప్ ఆఫ్ ద డేటా. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డేట్ని మనము స్ట్రింగ్ ఫార్మాట్లో మనం పెడతామని చూసాము, రైట్. తర్వాత ఆల్ఫా న్యూమరిక్ కూడా స్ట్రింగ్ డేటా టైప్ కిందకే వస్తుంది అని మనం నేర్చుకున్నాం. తర్వాత ఎనీథింగ్ దట్ ఈస్ ఆఫ్ ద హోల్ నంబర్స్, లేదంటే లైక్ ఇంటీజర్స్. ఓకే. సో మైనస్ వాల్యూస్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ వరకు వి విల్ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ ఇంటీజర్ అని నేర్చుకున్నాం కదా. సో మనకి ఫైనాన్షియల్ వచ్చినప్పుడు, లేదంటే మెజర్మెంట్స్ వచ్చినప్పుడు లైక్ స్క్వేర్ ఫీట్ నా హైట్ కావచ్చు, సో వీ టేక్ ఇట్ ఇన్ ద డెసిమల్స్. సో మనీ కావచ్చు, ప్రైజ్. ఓకే. సో కరెన్సీ. సో బూలియన్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ రోజు అనుకున్నాము ఈ ఇతను మెంబరా కాదా, ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే. సో బూలియన్ డేటా టైప్ కిందకి వస్తుంది. లేదంటే లైక్ లాగిన్ అయ్యాడా లేడా నెట్ బ్యాంకింగ్ లోకి, వాట్ ఈస్ ది స్టేటస్. సో లాగిన్ అంటే ట్రూ, డిడ్ నాట్ లాగిన్ అంటే లైక్ ఫాల్స్. ఓకే. సో ఎస్ ఆర్ నో కింద, లేదంటే 1 or 0 కింద మనం రిప్రజెంట్ చేస్తాం. ట్రూ ఆర్ ఫాల్స్ కూడా ఒక్కొక్కసారి డైరెక్ట్ గా తీసుకుంటాం, రైట్. సో టెంపోరల్ అంటే లైక్ మెనీ థింగ్స్ దీంట్లో వస్తాయి. సో లైక్ డేట్ అండ్ డేట్ టైం స్టాంప్, తర్వాత టైం స్టాంప్. సో డిఫరెంట్ వస్తాయని మనం చూసినాం ఆ రోజు, రైట్. సో తర్వాత కేటగరికల్, ఇదేం చూడలేదు. సో కరెంట్లీ లైక్ ఇది అవసరం లేదు. యా. సో డేటాని లైక్ ఒక సరిగ్గా ప్రెజెంటబుల్ ఫార్మాట్ లో కన్ఫ్యూజన్ లేకుండా అసలు దాని లుక్ ఆఫ్ ద డేటా, లేదంటే లైక్ మేకప్ ఆఫ్ ద డేటా అని మనం అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 0.5ని మనము ఈదర్ వీ కెన్ మేక్ ఇట్ లైక్ 50%, లేదంటే 0.50, లైక్ ఎట్లయినా మనము వీ కెన్ షో ఇట్. ఓకే. సో 0.5 అన్నప్పుడు మేబీ ఫర్ ఎగ్జాంపుల్ 0.5 అన్నాడు ఇంటూ 100 అంటే 50%. ఓకే. సో అయితే నేను మీకు ఆ రోజు మేబీ కొంచెం తప్పు చెప్పాను. 0.05 అంటే 5%. ఓకే. సో నేను 0.5 ఏమో అని అనుకుంటున్నాను. కరెక్టే. సో 1 అంటే 100% కాబట్టి, సో 1 అంటే 100% కాబట్టి 0.5 అంటే 50%. ఓకే. సో ఇంటూ 100 చేస్తాం కదా, డెసిమల్ వాల్యూస్ ఇంటూ 100. సో విల్ గివ్ us a percentage, రైట్. సో అట్లా తర్వాత మనము వి లెర్న్డ్ అబౌట్ గూగుల్ షీట్ బేసిక్స్. సో కొంచెం ఇంగ్లీష్ లో కూడా చెప్పడానికి ట్రై చేస్తున్నా. మెనీ ఆఫ్ ద పీపుల్ హూ రిక్వెస్టెడ్ వాళ్ళకి తెలుగు అర్థం అవ్వదంట. సో ఐ విల్ రిపీట్. ఏదైనా కోర్ కాన్సెప్ట్ ఉంటే ఐ రిపీట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఆల్సో తెలుగు కూడా. సో గూగుల్ షీట్స్ ఒక బేసిక్, అసలు రో అంటే ఏంటి, కాలం అంటే ఏంటి, సెల్ అంటే ఏంటి, రేంజ్ అంటే ఏంటి. సో వీ హావ్ లెర్న్డ్ అబౌట్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. సో మనం చూసాం యాక్చువల్గా. సో ఒక రో సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఎ రో. ఓకే. సో ఇది ఒక రో, ఇది ఒక రో. సో దీస్ ఆర్ ఆల్ రోస్ అని వీ హావ్ లెర్న్డ్. అండ్ రోస్ ఆర్ రిప్రజెంటెడ్ బై నంబర్స్ 43, 44, 45, 46, 47, 48 అట్లా.
సో రోస్ ఏమో నంబర్స్ తో ఉంది, కాలం ఏమో ఇట్ ఈస్ విత్ ద ఆల్ఫాబెట్స్. సో అట్లా లైక్ యూ కెన్ గో టు ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో సో వాటి యొక్క రేంజ్ కూడా, అంటే షీట్ ఎంతైతే కంటైన్ చేయగలుగుతుందో అంత రేంజ్ వరకు తీసుకుంటది. అండ్ ఆల్సో దీనికి కూడా ఒక యాక్చువల్ ఒక లిమిట్ ఉంటుంది. సో ఫైండ్ అవుట్, ఒక అసైన్మెంట్ లాగా ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద మాక్సిమం రోస్ అండ్ వాట్ ఆర్ ద మాక్సిమం కాలమ్స్ దట్ యూ పీపుల్ క్యాన్ ఐడెంటిఫై ఇన్ ద గూగుల్ షీట్. ఓకే, సో అది కూడా యూ క్యాన్ హ్యావ్ ఇట్ యాజ్ యువర్ అసైన్మెంట్, రైట్. సో ఆ తర్వాత we have seen the smallest individual unit. Okay, the smallest individual unit of this table. Okay, సో ఇదంతా ఒక స్ప్రెడ్ షీట్ అని మనం నేర్చుకున్నాం కదా. సో స్ప్రెడ్ షీట్ లో మల్టిపుల్ షీట్స్ ఉంటాయి, లైక్ షీట్ 1, షీట్ 2, షీట్ 3, షీట్ 4, షీట్ కెఫే షీట్, తర్వాత మెంబర్ షీట్. ఓకే, ఇదంతా స్ప్రెడ్ షీట్. సో స్ప్రెడ్ షీట్ లో షీట్స్ ఉన్నాయి. ఓకే, సో మనం దాన్ని ఈ విధంగా రీనేమ్ చేయవచ్చు అని మనం నేర్చుకున్నాం. ఓకే, సో ఆ తర్వాత we have seen that okay, we can also name the spreadsheet. So teaching sheet 1, so whatever we want to name, we can also name it and నేర్చుకున్నాం. ఆ తర్వాత we have seen the ranges. సో ఇక్కడ నుండి more than one cell selected together will fall under a range that we can see it in the name box. Okay, సో ఎప్పుడైతే ఒకటి కంటే ఎక్కువ సెల్స్ మనము సెలెక్ట్ చేసినప్పుడు, సో మోర్ దెన్ వన్ సెల్, సో నౌ ఇట్ విల్ ఫాల్ అండర్ ద రేంజ్. అది మనం నేమ్ బాక్స్ లో చూడొచ్చు అని నేర్చుకున్నాం, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ రేంజ్. రేంజ్ ఏంటి? డి స్టార్టింగ్ విత్ కాలం, సో డి తో స్టార్ట్ అయింది. ఆ తర్వాత రో నెంబర్ ఏంటి? D27 టు ఐ. ఓకే, ఐ కాలం 33. సో ఇక్కడ వరకు. సో D27 నుండి I33 వరకు ఒక రేంజ్ అని మనం పిలిచాం. ఓకే, సో వీ హావ్ లెర్న్డ్. ఆ తర్వాత రేంజెస్ అయిపోయిన తర్వాత, సో వీ హావ్ లెర్న్డ్ అబౌట్, ఓ నేను కాపీ చేయలేదా? ఏంటి ఇక్కడ వరకు చూపిస్తుంది, రైట్. సో ఆ తర్వాత లైక్ వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ద రిఫరెన్సింగ్ కదా. సో ఏ విధంగా మనము రిఫరెన్సింగ్ చేయాలి, అసలు రిఫరెన్సింగ్ అంటే ఏంటి? సో వెన్ వి రిఫర్ టు అ పర్టికులర్ సెల్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు వీ హ్యావ్ సీన్ లైక్, ఓకే అంతా వెళ్ళిపోయింది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఐ కెన్ రిఫర్ టు దిస్ సెల్ ఇన్ అ డిఫరెంట్ సెల్ కదా. నేను ఉన్నదేమో E7 లో ఉన్నా, కానీ ఐఎమ్ నౌ రిఫరింగ్ టు E2. సో ఈజ్ ఈక్వల్ టు తో స్టార్ట్ చేసి, సో యూ కెన్ సెలెక్ట్ ఎనీ సెల్ యూజింగ్ యువర్ మౌస్, ఈదర్ యువర్ మౌస్ ఆర్ యువర్ ఆరో మార్క్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ E2 ని మనము E7 లో రిఫరెన్సింగ్ చేసాం. సో దిస్ ఇస్ అన్ రిలేటివ్ రెఫరెన్స్. ఎందుకు రిలేటివ్? ఎవరైనా చెప్తారా? సో వాట్ ఈస్ రిలేటివ్ రెఫరెన్స్? సో వాట్ ఈస్ a relative reference? సిస్టమ్ ఆటోమేటిక్ అంటే గూగుల్ షీట్స్ ఆటోమేటిక్ గా ఇంతకు ముందు ఉన్నదాన్ని కాపీ చేసుకుంటుంది. అదే ఫార్ములా యూజ్ చేసి వేరే దగ్గర దాంట్లో చేస్తాం. యా, సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫిజిక్స్ లో రిలేటివ్ స్పీడ్ అని మాట్లాడినప్పుడు, సో నువ్వు 50 స్పీడ్ లోనే వెళ్తున్నావు, నీ వెనకాల వాళ్ళు కూడా 50 స్పీడ్ లోనే వస్తే సేమ్ డిస్టెన్స్ మీ మధ్యలో మెయింటైన్ అవుతుంది. ఓకేనా? సో అట్లనే లైక్ రిలేటివ్ అంటే, సో దీనికి అనుగుణంగా, అంటే ఈ సెల్ కి అనుగుణంగా, ఒకవేళ ఇప్పుడు ఈ సెల్ నేను తీసుకొని ఇక్కడ వేసేస్తే చూడు, ఈ కాస్త ఎఫ్ అయింది. ఎందుకు? సేమ్ సేమ్ రిలేటివ్ గా నేను వేరే సెల్ లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసా ఆ ఫార్ములాని. ఓకే, E2 అనే సెల్ ని నేను దీంట్లోకి పుష్ చేసా కాబట్టి, సో ఇట్ ఈస్ బీయింగ్ రిలేటివ్. ఓకే, అంటే మారుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ కాల్డ్ రిలేటివ్. ఓకే, సో అబ్సల్యూట్ రిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? వాట్ ఈస్ అబ్సల్యూట్ రిఫరెన్స్? వెరీ గుడ్. సో అబ్సల్యూట్ రిఫరెన్స్ అంటే వి హావ్ సీన్ దట్ ఒకవేళ మనం 10% డిస్కౌంట్ ఇక్కడ వేసి దీన్ని మనం ఇక్కడ ఫిక్స్ చేసేసినాం, అంటే ఎం కాలమ్ ని ఫిక్స్ చేసాము, తర్వాత ఎం రోని కూడా, అంటే M1 అనే ఒక సెల్ ని ఇక్కడ మనం ఫిక్స్ చేసేసినాం. సో ఫిక్స్ చేసినప్పుడు ఇట్ విల్ బి అన్ అబ్సల్యూట్ రిఫరెన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ తీసుకొని ఇక్కడ వేసినా కూడా దట్ విల్ స్టిల్ రిఫర్ టు M1, M2 అవ్వదు. కానీ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ M అండ్ 1 దగ్గర తీసేసి
కిందికి నేను చేసినప్పుడు అదేమైంది? M1 కాస్త రిలేటివ్‌గా ఒకటి నేను షిఫ్ట్ అయ్యాను కాబట్టి. ఓకే. బికాస్ ఐ హావ్ మూవ్డ్ వన్ సెల్ డౌన్. ఓకే. సో ద వాల్యూ దట్ ఇట్ షుడ్ రిఫర్ టు M1 నౌ హాస్ బికమ్ M2. ఓకే. సో కానీ లైక్ ఒక టెక్స్ట్‌ని ఒక నంబర్ తోని మనము మల్టిప్లై చేయలేము. సో వి కాంట్ మల్టిప్లై టెక్స్ట్ విత్ ఎ నంబర్. సో కాబట్టి మనకు ఒక వాల్యూ ఎర్రర్ వస్తుంది. ఏమంటుంది? బట్ డిస్కౌంట్ ఈస్ అ టెక్స్ట్ అండ్ కెనాట్ బి కోవర్స్డ్ టు ఎ నంబర్. సో డిస్కౌంట్ నేను నంబర్ గా నేను చేయలేను అని అంటుందన్నమాట. రైట్. సో కాబట్టి వి హావ్ సీన్ దట్ రిలేటివ్ రెఫరెన్స్ అంటే మారుతా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ M1 కాస్త నేను కిందికి వచ్చాను కాబట్టి M2 అయింది రిలేటివ్ గా. దాని పొజిషన్ మార్చుకుంది. అబ్సల్యూట్ అంటే ఏంటి? సో M1 ఇప్పుడు నేను ఇక్కడ లాక్ చేస్తే ఇఫ్ ఐ లాక్ M1 హియర్ అండ్ ఇఫ్ ఐ కాపీ పేస్ట్, సో ఇట్ విల్ నాట్ చేంజ్. ఇట్ ఈస్ ఫిక్స్డ్. సో అది అబ్సల్యూట్ రెఫరెన్స్. ఇప్పటివరకు క్లియర్ ఉందా అందరికి? ఓకే. రైట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడి వరకి? అన్న మళ్ళొకసారి ఇది రిపీట్ చేస్తారా? ఈ అబ్సల్యూట్ యాహ్! రెఫరెన్స్ అనేది. షూర్. తప్పకుండా. అట్లా ఎప్పుడైనా మీకు కొంచెం రిపీట్ చేయండి అట్లా అన్నప్పుడు ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు టెల్. సో నేనున్నదే మీకు నేర్పించడానికి కాబట్టి ఐ యామ్ విల్లింగ్ టు మీకు అర్థమయ్యేంత వరకు నేను చెప్పడానికి నేను ట్రై చేస్తా. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ నేను ఆహ్, హాయ్ ఫనీ. ఓకే. సో ఇప్పుడు నేనిక్కడ చకి కొన్ని వాటర్ ఇవ్వ. కొన్ని వాటర్ ఇవ్వ. ఓకే. సో మా కూతురొచ్చింది. రైట్. హాయ్ చెప్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ 101 అనే సెల్‌ని నేనిక్కడ రిఫర్ చేస్తున్నా. ఓకే. ఎక్కడ రిఫర్ చేస్తున్నా? ఏ సెల్‌లో రిఫర్ చేస్తున్నా అంటే F16లో. ఓకే. F కాలమ్‌లో 16 అనే రోలో అంటే ఈ యొక్క ఇంటర్సెక్షన్‌లో చూడండి. F అండ్ 16 అంటే ఇక్కడ నేను రిఫర్ చేస్తున్నా. ఇక్కడ దేన్ని రిఫర్ చేస్తున్నా? F4 అనే సెల్‌ని నేను రిఫర్ చేస్తున్నా. రైట్. రిలేటివ్ రెఫరెన్స్ అంటే ఏంటి? ఇది మారదు. చూడండి. మీది రోలో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇక్కడ వచ్చినాయి. ఎందుకు? నేను ఒక సెల్ కాపీ పేస్ట్ నేను నా రైట్ సైడ్ చేసుకుంటూ వెళ్ళా కాబట్టి అది ఏమనుకుంటుందంటే ఓకే నువ్వు లాక్ చేయలేదు కాబట్టి దాన్ని నేను ముందుకు తీసుకెళ్తున్నా అని దాని మీద అర్థం చేసుకుందనమాట. సో రిలేటివ్‌గా మనం చేంజ్ చేస్తే అది కూడా చేంజ్ అవుతుంది అనేది రిలేటివ్ రెఫరెన్స్. ఓకే. సో అబ్సల్యూట్ రెఫరెన్స్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ అబ్సల్యూట్ రెఫరెన్స్? ఎప్పుడైతే నువ్వు లాక్ చేస్తావో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ లాక్ F4. ఓకే. F4 నేను లాక్ చేశాను. నేనిప్పుడు రైట్ సైడ్ నేను పేస్ట్ చేస్తున్నాను చూడండి. రైట్ సైడ్ పేస్ట్ చేసినప్పుడు ఏమైతుంది? అది ఎప్పుడైనా ఓకే. అది ఎప్పుడైనా కేవలం దీని ఫార్ములా పేస్ట్ చేస్తున్నారా? అంటే సెల్ తీసుకొని కంట్రోల్ వి కొడుతున్నా గదా! ఆటోమేటిక్‌గా ఫార్ములా పేస్ట్ అయిపోతది. ఎందుకు నువ్వు ఒక ఫార్ములాని కాపీ చేసి, ఫార్ములాని పేస్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఫార్ములానే కాపీ అవుతది. ఓకే. మంచి క్వెషన్ చూషిల్లా? మీరు అడగడం వల్ల ఇప్పుడు ఇది మీరు తెలుసుకున్నారు. ఓకే. సో, ఒక ఫార్ములాని కాపీ చేస్తే అంటే ఆ రోజు గూడా చెప్పినా నేను. ఒక ఫార్ములాని కాపీ చేసి పేస్ట్ చేస్తే ఫార్ములానే పేస్ట్ అయితది. ఫర్ ఎగ్జాంపుల్ అది నేను రైట్ సైడ్ పేస్ట్ చేసినా, లేదంటే లెఫ్ట్ సైడ్ పేస్ట్ చేసినా సేమ్ సెల్లే రిఫర్ అయితుంది. కిందికి పేస్ట్ చేసినా, మీదికి పేస్ట్ చేసినా చూడండి. సేమ్ రిఫరెన్సింగ్ అయితుంది. అదే ఒకవేళ నేను ఇంకొకటి గూడా మీకు మీకు తెలియడానికి. ఓకే. ఏదైనా ఒక కాలమ్ లేదంటే ఒక రో అయినా మనం లాక్ జేయొచ్చు. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను F కాలమ్ లాక్ జేస్తా. రైట్. F4ని నేను లాక్ జేసిన. ఇప్పుడు చూడండి ఏమైతది? కంట్రోల్ సి, కంట్రోల్ వి. రైట్. F కాలమ్ లాక్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను రైట్ సైడ్ నేను మూవ్ అవుతున్నా గూడా నా రిలేటివ్ రెఫరెన్స్ అనేది ఓన్లీ రోకి మాత్రమే అప్లై అయితది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు F4ని నేను రిఫర్ చేస్తున్నా. నేను కిందికొచ్చా చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి ఏమైతదో. F4ని నేను ఇప్పుడు చేస్తే చూడండి. కాలమ్ చేంజ్ అవ్వలేదు. కానీ రో చేంజ్ అయింది. ఎట్లా? ఇప్పుడు నేను కంట్రోల్ సి, కంట్రోల్ వి. చూడండి.
కాలం చేంజ్ అవ్వట్లే. ఎఫ్ కాలమ్‌లోనే స్టక్ అయి ఉంటుంది అది. కానీ ఏమైంది? రో చేంజ్ అయితుంది. మీరు గమనిస్తే ఇక్కడ ఎఫ్4 కాస్త రైట్ సైడ్ ఎళ్తే స్టిల్ ఎఫ్4 ఉంది. ఎందుకు? సేమ్ రోలో నేను కాపీ పేస్ట్ చేస్తున్నా కాబట్టి, మూవ్ అవుతున్నా కాబట్టి ఎఫ్ కాలమ్ లాక్ అయ్యి ఉండిపోయి అది అక్కడే ఉండింది. రైట్? అదే నేను ఇక్కడ కిందకొచ్చిన. ఎఫ్4ని నేను కిందకి పేస్ట్ చేసిన. అప్పుడేమైంది? రో లాక్ లేదు కాబట్టి, అంటే 4 లాక్ లేదు కాబట్టి ఏమైంది ఆటోమేటిక్‌గా 5 అయింది. అర్థమైందా? ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీదికెళ్ళిన. ఏమైంది? ఎఫ్3 తీసుకుంటుందిప్పుడు. ఎందుకు? 3కి లాక్ అయ్యలే కదా! కాబట్టి. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఐటెమ్ కోడ్. అంటే ఓన్లీ కాలమ్‌కి లాకేసా కాబట్టి, ఆ కాలమ్ దగ్గర స్టక్ అయిపోయి, మిగతాదంతా రోస్ అంతా కూడా తీసుకుంటుంది. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఒక కొత్త షీట్ తీసుకుందాము. విల్ కాల్ ఇట్ యాస్ నంబర్స్. ఓకే. సో, క్యాపిటల్ వచ్చింది కాబట్టి విల్ మేక్ ఇట్ టు స్మాల్. నంబర్స్. సో, 1, 2, 3, 4, 5. ఓకే. 6, 7, 8, 9 అండ్ 10. రైట్. సో, ఇప్పుడు నేనిక్కడ 4 టైప్ ఆఫ్ రిఫరెన్సెస్ మనం చూద్దాం. ఓకే. సో, అబ్సల్యూట్ రిఫరెన్స్‌లో ఇంకా డ్రిల్ డౌన్ చేయాలి అనంటే 4 టైప్ ఆఫ్ రిఫరెన్సెస్. సో, ఫస్ట్ ఏంటి రిలేటివ్ రిఫరెన్స్. సో, రిలేటివ్ రిఫరెన్స్ అంటే సో, ఇప్పుడు నేను ఇక్కడ ఏం లాక్ ఎయలేదు కాబట్టి అల్టిమేట్‌గా బి కాస్త ఏమైంది? సి అయింది. ఓకే. థిస్ ఈస్ వన్ సినారియో. సో, బి కాస్త సి అయింది. ఎందుకు? నేను కాలమ్‌కి లాక్ ఎయలే కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కాలమ్‌కి లాకేస్తా. ఓకే. సో, బి3కి నేను లాకేసా. అంటే ఓన్లీ కాలమ్ బి. అంటే బి ఫ్రీజ్ అవ్వాలి. బి మూవ్ అవ్వకూడదు. ఓకే. ఓన్లీ బి షుడ్ ఫ్రీజ్. బి షుడ్ నాట్ మూవ్ అని చెప్పేసి నేనిప్పుడు చూడండి. ఓకే. వెరీ గుడ్. సో, హౌ యామ్ ఐ లాగింగ్ అంటే ముందు ఇక్కడ డాలర్ సింబల్ యాడ్ చేయాలి. షిఫ్ట్ అండ్ 4 పైన క్లిక్ చేస్తే సో, లాక్ అయితుంది. ఓకే. సో, డాలర్ సింబల్ ముందేస్తే లాక్ అయినట్టు. ఫిక్స్ చేసినట్టు ఆ కాలమ్‌ని. రైట్. సో, మొత్తమే లాక్ చేయాలని అనుకుంటే అవి మనం చూసుకున్నాం. ఏంటి? ఎఫ్4 ప్రెస్ చేయాలి మనం. రైట్. చూడండి. ఎఫ్4 నేను మల్టిపుల్ టైమ్స్ ప్రెస్ చేస్తా ఉంటే ఫస్ట్ రెండిటికి లాక్ అయింది. తర్వాత ఓన్లీ థర్డ్ రోకి లాక్ అయింది. తర్వాత ఓన్లీ బి కాలమ్‌కి లాక్ అయింది. అర్థమైందా? మొత్తానికి లాక్ ఎళ్ళిపోయింది. ఇప్పుడు నేను యాక్చువల్‌గా ఎఫ్4 ప్రెస్ చేస్తున్నా నా దాంట్లో. మీరు మేబీ మీ యొక్క సెట్టింగ్స్‌ని బట్టి మీరు ఫంక్షన్ అండ్ ఎఫ్4 ప్రెస్ చేయాల్సొస్తది కావచ్చు. అంటే బేస్డ్ ఆన్ యువర్ ల్యాప్‌టాప్ మ్యానుఫ్యాక్చరర్. ఓకే. ఎఫ్ఎన్ అని ఉంటది. విండోస్ యూజర్స్ అయితే. సో, ఎఫ్ఎన్ తర్వాత ఎఫ్4 అని క్లిక్ చేయాల్సొస్తది. చూడండి అదొకసారి. నేనైతే నా సెట్టింగ్స్ ఎట్లా పెట్టుకున్నా అంటే ఓన్లీ ఎఫ్4 క్లిక్ చేస్తే సరిపోయేటట్టు పెట్టుకున్నాను అన్నమాట. చూడండి. 4 టైప్స్ ఆఫ్ లాక్ అయితుంది యాక్చువల్‌గా. చూడండి మీరు ఒక క్వెషన్ అడగడం వల్ల నౌ ఐ యామ్ ఏబుల్ టు గివ్ యూ మోర్. ఒకటేమో ఫుల్ లాక్ అయింది. ఓకే. సో, సెకండ్ దానికొద్దాం. ఓకే. మళ్ళొకసారి ఎఫ్4 ప్రెస్ చేస్తున్నా. ఓకే. ఓన్లీ రో లాక్ అయింది. 3 లాక్ అయింది. ఓకే. ఓన్లీ ఇప్పుడు కాలమ్ లాక్ అయింది. ఇప్పుడు మొత్తానికి లాక్ ఎళ్ళిపోయింది. సో, 4 టైప్స్ మనం చూసినాం. సో, బోత్ రో అండ్ కాలమ్ ఫ్రీజ్ అయిపోయింది. ఓన్లీ కాలమ్ ఓన్లీ రో ఫిక్స్‌డ్ అయిపోయింది. ఓన్లీ బి అనే కాలమ్ అబ్సల్యూట్‌గా ఫిక్స్ చేసాము. తర్వాత వితౌట్ హావింగ్ ఎనీ లాక్. అంటే మళ్ళా రిలేటివ్ రిఫరెన్స్ దగ్గరకొచ్చేసాం. రైట్. సో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను బోత్ లాక్ చేశా కాబట్టి నేను అది మీదికేసిన సో, ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ సి, కంట్రోల్ వి దీన్ని తీసుకుందాం. ఓకే. సో, ఇక్కడ మీకు కనిపించడానికి సో, మనం ఈజ్ ఈక్వల్ టు పెడితే మనకి ప్లస్ సింబల్ అట్లా తీసుకుంటది అనుకున్నాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఒక స్మాల్‌ది ఇట్లా పెట్టేసుకొని ఏమేం చూసినాం మనము ఇక్కడ బికి ఏస్తున్నాము. తర్వాత $3 కూడా ఇస్తున్నాం మనం. రైట్. ఇది ఒక కేస్. రైట్. సో, $3 అండ్ $V. తర్వాత ఓన్లీ బి $3 అంటే ఓన్లీ దీనికేసాము. తర్వాత ఇక్కడ $B తర్వాత 3. ఓకే. సో, ఇక్కడ ఆహ్,
log both column and row. Okay, logged only row కదా, ఓన్లీ రోకి లాక్ వేసాము, ఓన్లీ కాలమ్కి లాక్ వేసాము. సో ఈ మూడు ఇప్పుడు మనకి అబ్సల్యూట్ రెఫరెన్సెస్ కింద వస్తాయి కదా. అంటే లాక్ ఒకవేళ వేయకపోతే అది రిలేటివ్ గా తీసుకుంటుంది మళ్ళీ. ఓకేనా. సో దిస్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ అబ్సల్యూట్ అండ్ రిఫరెన్స్. కానీ ఇది ఒక్కటి ప్యూర్ గా అబ్సల్యూట్ అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఎక్కడో దగ్గర అయితే అబ్సల్యూట్ గా అది రో కానీ కాలమ్ కానీ మనము లాక్ వేస్తున్నాం. సో వీఆర్ ఈదర్ లాకింగ్ ఏ రో ఆర్ ఏ కాలమ్. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం యాక్చువల్ గా అసలు ఇది ఎట్లా వర్కౌట్ అవుతుందని చూద్దాం. సో ఇప్పుడు నేను దీన్ని రైట్ సైడ్ మూవ్ చేశా. ఓకే, సో కాలమ్ కానీ రో కానీ ఏమైనా చేంజ్ అయిందా, కానీ సేమ్ దగ్గరే చూపిస్తుందా చెప్పాలి. సో కాలమ్ కానీ రో కానీ ఏమైనా చేంజ్ అయిందా, లేదు అంటే సేమ్ సెల్ కి రిఫరెన్సింగ్ తీసుకుంటుందా చెప్పండి. తప్పని పర్లేదు, ఇట్స్ ఓకే, వి విల్ ఆల్ మేక్ మిస్టేక్స్. నేను మీకు చెప్తూ కూడా ఐ కెన్ మేక్ మిస్టేక్స్ అండ్ ఐ లెర్న్. ఓకే, చెప్పండి. రైట్, ప్లీజ్ చెప్పండి. లక్ష్మి అక్క చెప్పండి ప్లీజ్. మీరు చెప్తేనే లైక్ యూ కెన్ లెర్న్. మీరు మాట్లాడితేనే యూ విల్ లెర్న్. లైక్ మీరు మాట్లాడకపోతే యూ కాంట్ లెర్న్. లాక్ చేశారు కాబట్టి చేంజ్ అవ్వలేదు. సేమ్ బిలో ఏముందో సేమ్ అదే వచ్చింది. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్, దట్స్ ద రైట్ ఆన్సర్. జీవన్ ఏమో చెప్తున్నావు చెప్పు. ఎస్, వెరీ గుడ్. సో బోత్ రెండింటి లొకేషన్ కూడా చేంజ్ అవ్వలేదు. చూడండి, అంటే నేను ఇప్పుడు ఈ సెల్ ని మీదికి కాపీ చేసిన, కిందికి కాపీ చేసిన, ఇంకొకటి యాడ్ చేద్దాం, లెఫ్ట్ అండ్ రైట్ కూడా చేద్దాం. ఓకే, సో లెఫ్ట్ కాపీ చేసిన, రైట్ కాపీ చేసిన. చూడండి, నేను ఎక్కడైనా నేను ఇప్పుడు ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తే ఇక్కడ చూస్తా ఉండండి. ఓకే, సో నేను లెఫ్ట్ క్లాక్ వేసిన సేమ్ సెల్ తీసుకుంటుంది, రైట్ కేసిన సేమే తీసుకుంటుంది, సారీ డౌన్ వేసిన సేమే తీసుకుంటుంది, రైట్ కేసిన సేమే తీసుకుంటుంది ఇక్కడ మీకు. ఓకే, సో అంటే నువ్వు లాక్ వేసినప్పుడు, సారీ యా బ్రదర్ అరుణ్ చెప్పు. ఇప్పుడు ఇప్పుడు హెచ్ లో రైట్ సైడ్ అంటే ఎంటీ సెల్ లో కంట్రోల్ బి కంట్రోల్ సి కంట్రోల్ వి వస్తే సరిపోతాను. అంతే, కంట్రోల్ సి కంట్రోల్ వి అంటే సేమ్ ఏం ఫామ్ లో ఉందో అది కాపీ అయితే. చూడండి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఐటమ్ ని తీసుకున్నా. ఓకే, ఐటమ్ ని తీసుకొని కంట్రోల్ సి కొట్టిన తర్వాత మీకు ఇక్కడ ఒక డాటెడ్ ఇది కనిపిస్తుంది కదా, ఇట్లా అంటే అది కాపీ అయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నా, కంట్రోల్ సి, చూడండి రెండింటికి ఈ డాటెడ్ బార్డర్ వచ్చింది కదా. సో యూ కెన్ సీ a dotted border whenever I press control C, whenever I'm copying it. సో కాపీ అంటే ఏంటి, 2 సెలెక్ట్ చేసి ఈదర్ ఐ కెన్ కాపీ ఫ్రమ్ హియర్. సో నాది అంటే మ్యాక్బుక్ కాబట్టి ఇక్కడ కమాండ్ సింబల్ కనిపిస్తుంది, కానీ మీకు ఒకవేళ విండోస్ అయితే if your machine is Windows, like you will see control C. So you will see control here, CTRL. Okay, so when I select 3 cells and press control C, you will see this dotted border around it. By that you will know that okay, these cells are copied. సో ఇప్పుడు చూడండి, నేను ఇది కాపీ చేసుకొని ఇది పేస్ట్ చేస్తే సేమ్ వాల్యూసే కాపీ అయినాయి. కానీ ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది అనుకోండి, ఇది నేను కాపీ పేస్ట్ చేస్తే ఈ వాల్యూ కాపీ అవ్వట్లే, ఏమైతుంది, ఫార్ములా కాపీ అవుతుంది ఇక్కడ, మీరు గమనిస్తుంది. ఓకే, సో దట్స్ వన్ థింగ్ టు నో. ఓకే, సో ఇప్పుడు మనం అబ్సల్యూట్ గా చూసాము, అంటే రెండింటికి లాక్ వేస్తే అది వాల్యూ ఫిక్స్డ్ ఉంటది, అది చేంజ్ అవ్వదు ఇంకా అనేది ఒకటి నంబర్ 1. వెన్ యూ డూ locking both column and also row, it will not change. అదొకటి. సెకండ్ ఏంటది, ఇప్పుడు చూడండి ఓన్లీ మనము రోకి లాక్ వేసాము. ఓకే, ఇది ఒక సినారియో తీసుకుందాం ఓన్లీ. సో ఫస్ట్ సినారియో వచ్చేసేసి బోత్ రెండింటికి లాక్ వేసాం ఇక్కడ. సో సెకండ్ సినారియో ఓన్లీ రో.
రైట్. ఇది ఒకటి తీసేద్దాము. ఓకే, ఉండనివ్వండి, నో వరీస్. కొంచెం మనకి మంచిగా అర్థం అవడానికి మేబీ ఐ జస్ట్ కంట్రోల్ సి, కంట్రోల్ వి, తర్వాత ఇవి డిలీట్. ఓకే, సో ఫస్ట్ సినారియో మనం ఇది చూసినాం ఇక్కడ. ఓకే, సో నంబర్ 1 సినారియో వచ్చేసేసి బోత్. నంబర్ 2 ఇది ఏంటి, ఓన్లీ రో అనేది ఇప్పుడు లాక్ చేసాం మనం. ఓకే, ఇక్కడ ఏంటి ఫార్ములా ఇది కదా. సో ఇప్పుడు ఓన్లీ రో అనేది ఇప్పుడు నేను ఇక్కడ తెచ్చుకుంటా యాక్చువల్గా. ఓకే, కంట్రోల్ సి, జస్ట్ మీకు అర్థం అవడానికి ఇక్కడ 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 మనం చేసినాం కదా. సో కాబట్టి జస్ట్ మీకు అర్థం అవడానికి ఈ ఫార్ములా నేను ఇక్కడ పేస్ట్ చేసిన. రైట్, ఆటోమేటిక్ గా సి అయింది. సరే, ఇప్పుడు నేను కిందికి వేస్తున్నా చూడండి. కిందికి వేస్తే చూడండి రో చేంజ్ అవ్వలే. ఓకేనా, అది స్టిల్ రిఫరింగ్ టు B3కే రిఫర్ చేస్తుంది ఇంకా. ఓకే, ఇట్ ఇస్ స్టిల్ రిఫరింగ్ టు B3. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను ఇక్కడ వేసిన ఏంటి, మళ్ళీ C3నే తీసుకుంటుంది. ఎందుకు, ఈ B కాస్త Cగా చేంజ్ అయింది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అన్ని జీరోస్ తీసుకుంటా, జస్ట్ మనకు ఐడియా కోసం. ఇప్పుడు చూడండి ఓన్లీ 3 కేసే కదా, ఇట్ సైడ్ మూవ్ అయ్యా. ఇప్పుడు ఏమైంది, A3 అయింది. అంటే కాలం కి లాక్ అయ్యలే కాబట్టి కాలం అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో ప్రిన్సిపల్ ఏంటి, సిన్స్ ద కాలం ఈస్ నాట్ లాక్డ్ హియర్ ద కాలం విల్ చేంజ్. రైట్, సో అది ప్రిన్సిపల్. రోకి లాక్ వేసా కాబట్టి. ఓకే, సిన్స్ రో ఈస్ లాక్డ్, ఓకే, రో ఈస్ నాట్ చేంజింగ్. ఓకే, ఆర్ రో ఇస్ ఫిక్స్డ్. రో అనేది ఫిక్స్డ్ అయిపోయింది. ఇక్కడ ఏంటి, బోత్ కాలం విల్ నాట్ చేంజ్ అండ్ రో విల్ నాట్ చేంజ్. సో ఇవన్నీ క్లిక్ చేసి ఇన్సర్ట్ సెల్స్ టు ద బాటమ్ అంటే షిఫ్ట్ డౌన్ అంటే ఇవన్నీ కిందికి అవుతాయి. ఓకే, సో 2, 3 సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ 2 rows above అంటే మీదికి చూడండి, మీదికి షిఫ్ట్ అయింది. సో దట్ నౌ ఐ కెన్ రైట్ సంథింగ్ హియర్. ఎట్లా, both column and row are fixed and they will not change their positions. ఓకే, చూడండి మీరు క్వశ్చన్స్ అడగడం వల్ల ఐ కెన్ మేక్ ఇట్ మోర్ సింప్లిఫైయర్. అట్లా క్వశ్చన్స్ అడగండి, లైక్ యూ పీపుల్ విల్ లెర్న్ మోర్. రైట్, సో ఇది. సో థర్డ్ సినారియో తీసుకుందాం. ఏంటి, ఓన్లీ లాక్డ్ ఓన్లీ కాలం. ఇది మన థర్డ్ సినారియో. ఏంటి థర్డ్ సినారియో, ఓన్లీ లాక్డ్ ఓన్లీ ద కాలం, ఓన్లీ ద కాలం ఇస్ ఫిక్స్డ్. సరే, దాని ఫామ్ లో తెచ్చుకుందాం. ఓన్లీ కాలం ఫిక్స్డ్ ఇక్కడ తెచ్చుకుందాం మనం. చూడండి ఇప్పుడు బి అనే కాలం కి మనం ఫిక్స్ చేసాం. ఓకే, సో నౌ ద కాలం బి ఇస్ ఫిక్స్డ్. ఇప్పుడు నేను మూవ్ చేస్తే స్టిల్ ఇట్ ఈస్ హోల్డింగ్ ఇట్స్ పొజిషన్. సో B4 ఉంటుంది, బి కాస్త ఏ అవ్వట్లేదు. లైక్ వాట్ ఇట్ హ్యాపెండ్ హియర్, ఇక్కడ B కి మనం లాక్ అయ్యలే కాబట్టి B ఏమైంది, ఏ అయింది. ఓకే, సో సిన్స్ వీ హ్యావెంట్ లాక్డ్ ద కాలం హియర్, ద B has become A and it has also become C since I moved one position to the left and one position to the right. Okay, for the English people who doesn't understand Telugu. సో ఇక్కడ చూస్తే నేను ఇటు మూవ్ చేస్తే B కాస్త ఏ అవ్వలేదు. It did not become A. Why? What's the reason? రీజన్ ఏంటి, లైక్ BA అవ్వకపోవడానికి రీజన్ ఏంటి, BC అవ్వకపోవడానికి రీజన్ ఏంటి ఇక్కడ. ఒకదానికి లాక్ చేశారు కాబట్టి. యా, ఆ ఒకటి అంటే దేనికి లాక్ చేశారు, అంటే B అంటే ఏంటి, B అనేది ఎస్ వెరీ గుడ్ కాలం అది. సో కాలం కి లాక్ చేసాం కాబట్టి కాలం చేంజ్ అవ్వట్లే, BA అవ్వట్లే, BC అవ్వట్లే. కానీ ఇక్కడ ఏంటి, కాలం కి లాక్ వేయలేదు కాబట్టి BA అయింది, BC కూడా అయింది. రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్, ఇప్పుడు B4 కాస్త ఇక్కడ కూడా గమనించండి, ఇక్కడ గమనిస్తా ఉండండి అండ్ ఈ ఫామ్ లో గమనిస్తా ఉండండి. సో B4 కాస్త ఇప్పుడు నేను మీదకి వెళ్ళాను అనుకోండి,
ఇప్పుడు ఏమైంది ఆటోమేటిక్ గా B3 అయింది. అంటే రోకి లాక్ వేయలేదు కాబట్టి, అంటే ఈ యొక్క 4 అనే రోకి నేను లాక్ వేయలేదు కాబట్టి, ఒక సెల్ నేను మీదికి కాపీ చేశాను కాబట్టి అది B3 అయింది. అండ్ ఆల్సో కిందికి వస్తే అది B5 అయింది. లేదు నేను ఒక 2 పొజిషన్స్ కిందికి వస్తే అప్పుడు ఏమైంది, అది B7 అయింది. చూడండి, B5 అంటే ఈ పొజిషన్ 6 యాక్చువల్ గా, కానీ 2 పొజిషన్స్ నేను రిలేటివ్ గా మూవ్ అయ్యి నేను పేస్ట్ చేశాను కాబట్టి B7 అయింది. అర్థమవుతుందా మీ అందరికి? సో అంటే రోకి లాక్ అయ్యేది కాబట్టి ఆ పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. రైట్. సో ఇక్కడ ఏంటి, సిన్స్ ది రో ఇస్ నాట్ లాక్డ్, the row is getting changed. Okay, so GETTING getting changed. ఇక్కడ ఏంటి మనం ఏం చేసుకున్నాము, insert one row above. ఏంటి, since the column is locked, since column is locked, it is fixed. Okay, it is not changing its position, it is fixed, or it is not changing its position. రైట్. సో ఇవి మేజర్ గా. రైట్. సో ఈ యొక్క 3 థింగ్స్ మనం లాస్ట్ టైం అంటే బ్రీఫ్ గా చూసాము, టైం లేదు కాబట్టి. సో తొందరగా వెళ్ళిపోయాను, కానీ ఈ రోజు ఇంకా కూడా మనము కొంచెం క్లారిటీ తెచ్చుకోవడానికి కూడా మీ క్వశ్చన్స్ వల్ల హెల్ప్ అయింది. రైట్. సో వీ హావ్ సీన్ రెఫరెన్సింగ్ ఎట్లా చేయాలి, రిలేటివ్ రెఫరెన్స్, తర్వాత అబ్సల్యూట్ రెఫరెన్స్, సేమ్ థింగ్. క్రాస్ షీట్ రెఫరెన్స్ అంటే ఏంటి, వీ హావ్ సీన్ దాట్ ఈ షీట్ లో ఉన్న వాల్యూస్ మనం ఈ యొక్క మెంబర్ షీట్ లో తీయడానికి ట్రై చేసాం ఆ రోజు. ఎట్లా, ఎస్ప్రెసో ఈదర్ ఏంటి ఇక్కడికి వస్తుంది, సరే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం, అంటే వేరే షీట్ లో నుండి నేను యాక్చువల్గా రిఫరెన్స్ చేస్తున్నా, అదే క్రాస్ షీట్ రెఫరెన్స్. ఇఫ్ ఐ రెఫర్ ఏ సెల్ ఆర్ ఏ రేంజ్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ షీట్, ఓకే, ఈస్ కాల్డ్ క్రాస్ షీట్ రెఫరెన్సింగ్. సో ఫ్రమ్ విచ్ షీట్ ఐఎమ్ రెఫరింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం షీట్ పేరు, ఎక్స్క్లమేషన్ మార్క్, తర్వాత కాలం, తర్వాత రో, అది సింటాక్స్. క్రాస్ షీట్ రెఫరెన్సింగ్ సింటాక్స్ ఏంటి, ఇక్కడ చూసాం మనం, ఇక్కడ క్రాస్ షీట్ రెఫరెన్సింగ్ సింటాక్స్ ఏంటి, సింటాక్స్ వచ్చేసేసి షీట్ నేమ్, తర్వాత ఒక ఎక్స్క్లమేషన్ మార్క్, తర్వాత కాలం పేరు, కాలం నేమ్, తర్వాత రో నేమ్. ఓకే, ఈదర్ అంటే మీరు దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ షీట్ పేరు ఇక్కడ కెఫే అనే షీట్, జస్ట్ సింటాక్స్ కోసం కెఫే షీట్. కాలం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను జీ కాలం తీసుకుంటున్నా. సో జీ కాలం, తర్వాత మేబీ 6th రో. ఓకే, G6 అనేది దీంట్లో తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ షీట్ క్రాస్ షీట్ అంటే ఏంటి, వేరే షీట్ లోకి వెళ్ళి నేను చేయాలి కదా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇట్స్ కేస్ సెన్సిటివ్. సో నేను ఇంతకుముందు స్మాల్ సి ఉండే, సో స్మాల్ సి ఉంటే తీసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ట్రై చేద్దాం వస్తుందా రాదా. సో కేఫ్ అనే వాల్యూ మనం ఏమనుకున్నాము, ఇక్కడ రాస్తాం మీకోసం, కేఫ్ G6 కదా. సో G6 అనేది నేను తీసుకున్నాను. ఓకే, స్మాల్ సి తీసుకుంటా, వస్తుంది. కానీ మీరు చూడండి, వేరే షీట్ నేను స్మాల్ సి అవుతుందా, ఓకే చూడండి, స్మాల్ సి కూడా క్యాపిటల్ సి లాగానే తీసుకుంటుంది. సో కాబట్టి ఆ షీట్ పేరు సేమ్ ఉండకూడదు. సో ఇట్ షుడ్ బి యూనిక్. సో కేస్ సెన్సిటివ్ కాదండి, సో ఇట్స్ అన్ యూనిక్ థింగ్. సో అంటే స్మాల్ లెటర్ తీసుకున్నా, క్యాపిటల్ లెటర్ తీసుకున్నా, అది సేమ్ షీట్ ఇంకొక షీట్ ఇలాంటిది ఉండడానికి వీల్లేదని అంటుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను G6 ఏంటి ఇక్కడ, G6 అది ఏ షీట్ లో తీసుకుంటున్నా, మెంబర్ షీట్ లోకి వచ్చేసి క్రాస్ షీట్ రెఫరెన్సింగ్ గా కే షీట్ లో నుండి G6 తీసుకుంటే దాంట్లో క్రోసెంట్ అనేది ఉంది. క్రోసెంట్ అనేది ఉంది, ఇక్కడ మనకు వచ్చేసింది. మళ్ళీ సేమ్ థింగ్ అప్లై చేయొచ్చు మీరు ఇక్కడ. నేను ఈదర్ ఐ కెన్ క్రాస్ షీట్ రెఫరెన్స్ ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, సో క్రాస్ షీట్ రెఫరెన్సింగ్ నేను ఇక్కడ తీసుకోవచ్చు. రైట్.
సో ఫర్ ఎగ్జాంపుల్ G6 అని నేను రెండింటికి లాక్ వేస్తే ఏమవుతుంది చెప్పండి, కిందికి వెళ్ళినా మీదికి వెళ్ళినా. ఓకే, సో కిందికి వెళ్ళినా మీదికి వెళ్ళినా నాకు సేమ్ వాల్యూ వస్తుంది. ఎందుకు, రో అండ్ దీనికి లాక్ వేసా కాబట్టి. సరే, ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్. ఓకే, సో ఇదేంటి, ఫస్ట్ ఎగ్జాంపుల్లో బోత్ లాక్ అయిపోయింది. ఓకే, సరే మీకు ఒక అర్థం అవడానికి ఇది కూడా తీసుకొని వస్తాయి ఇక్కడికి క్రాస్ షీటింగ్ లో. సో ఫస్ట్ది ఇది కొంచెం తీసేద్దాము, మీకు కొంచెము ఇది అవ్వకుండా. ఓకే, ఇది చూడండి ఒకటి, ఇది నేను హైడ్ చేశాను ఇది. ఓకే, సో ఇట్లా అంటే అన్హైడ్ అయిపోతుంది. రోస్ ని హైడ్ చేసుకోవచ్చు. సో హైడ్ రోస్, ఏం రోస్ 3 to 7 వరకు హైడ్ చేయంటున్నా. సో ఇవన్నీ హిడెన్ అయిపోయినాయి, 3 నుండి 7 వరకు హైడ్ అయ్యాయి అనమాట. అంటే మీకు క్లియర్ గా ఇక్కడ కనిపించడానికి. సో నంబర్ 1, క్రాస్ షీట్ రెఫరెన్స్ అయినా బోత్ రెండింటిని లాక్ చేస్తే ఓకే, సో సేమ్ వాల్యూ రిఫర్ అవుతుంది, అది చేంజ్ అవ్వట్లేదు. సో సెకండ్ చూద్దాం. ఓకే, ఓన్లీ రోకు లాక్ వేద్దాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ నేను ఇక్కడ రోకు లాక్ వేసాను. ఏంటి, ఓన్లీ ఇక్కడ ఉన్న రోకు లాక్ వేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఓన్లీ నేను ఇక్కడ రోకి లాక్ వేస్తా, అంటే కాలమ్ కి లాక్ తీసేస్తా. ఓకే, జీ అనే కాలమ్ ని లాక్ తీసేసా. ఇప్పుడు చూడండి, జీ కాస్త మూవ్ అవుతా ఉంది. ఓకే, సో జీ కాస్త ఏమైంది, హెచ్ అయింది. జీ కాస్త ఇటు లెఫ్ట్ వస్తే ఏమైంది, ఎఫ్ జీ హెచ్. ఓకే, ఏబిసిడీస్లలో ఎఫ్ జీ హెచ్. తర్వాత ఇంకా ముందుకెళ్తే ఐ జే కే ఎల్ ఎం. చూడండి ఇక్కడ గమనిస్తా ఉండండి, ఎం, తర్వాత ఎన్, ఇటు కూడా ఎఫ్, ఇటు ముందుకు వస్తే ఈ, తర్వాత డి, తర్వాత సి కదా. అంటే ఇక్కడ ఏమైంది, కాలం లాక్ కాలేదు కాబట్టి కాలమే చేంజ్ అవుతా ఉంది. ఓకే, సో రో లాక్ అయిపోయింది కాబట్టి చూడండి, నేను ఇక్కడికి ఎంత వచ్చినా కూడా సేమ్ రోనే తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చి కంట్రోల్ డి ప్రెస్ చేస్తున్నా, కంట్రోల్ డి అంటే మీ రోలో ఏముందో కింద కూడా సేమ్ అదే రావాలి, అంటే కంట్రోల్ డి. చూడండి 6 అనేది లాక్ అయ్యే ఉంది, 6 చేంజ్ అవ్వట్లే, రైట్. సో క్రోసెంట్ పక్కన ఏముంది, ఇక్కడ కేఫీ షీట్ లో క్రోసెంట్ పక్కన 5 ఉంది కాబట్టే చేంజ్ అయింది అనమాట. ఎందుకు, మనము కాలం కి లాక్ అయ్యలే కాబట్టి కాలం చేంజ్ అయింది. రోన్ ఫిక్స్ చేసాం కాబట్టి సేమ్ రో వాల్యూ తీసుకుంటుంది, రైట్. సో అదొకటి. సో థర్డ్ సినారియో చూద్దాం ఫైనల్ గా. థర్డ్ సినారియో ఓన్లీ కాలం లాక్ చేసినప్పుడు. ఓకే, సో వెన్ ఓన్లీ ద కాలం ఈజ్ లాక్డ్. ఓకే, సో కాలం లాక్ ఏంటి, కాలం కి లాక్ చేసినప్పుడు మాత్రమే. సో సేమ్ మళ్ళీ తీసుకుందాం, కంట్రోల్ సి హియర్, ఇప్పుడు ముందుకు వచ్చేసేసి కంట్రోల్ వి, ఇప్పుడు ఓన్లీ కాలం కి లాక్ ఇద్దాం. సో క్రోసెంట్ అనే కాలం నుండి లాక్ వేసాం. సో కంట్రోల్ సి, ఒక సెల్ లెఫ్ట్, ఒక సెల్ లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ క్రోసెంటే వస్తుంది మనకి. ఓకే, సో క్రోసెంట్ అనేది రో లెవెల్లో కాపీ అవుతా ఉంది, సేమ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటిది, క్రోసెంట్ అనేది కాలం లెవెల్లో సేమ్ ఉంటుంది. ఓకే, అంటే వాట్ ఈస్ లాక్, ఏదైతే లాక్ అయిందో దట్ will be the same in columns. That will be what is log, that will be same in the columns. Okay, ఇది ఒక ప్రిన్సిపల్ we can draw. ఏంటిది, which will be same in the row. చూడండి, అంటే ఈ రోలో సేమ్ వస్తా ఉంది, క్రోసెంటే వస్తుంది. చూడండి మీరు గమనిస్తే, ఎందుకు, జీ అనే కాలం లాక్ అయింది కాబట్టి. అదే నేను ఇక్కడ చూడండి, ఇక్కడ మీదికి అని కిందికి వస్తే ఈ 6 కాస్త ఏమైంది, 7 అయింది, 7 కాస్త 8 అయింది, రైట్. సో అట్లా అనమాట, అర్థమైంది కదా ఇక్కడ వరకు మీకు. సో 3 థింగ్స్ మనం నేర్చుకున్నాం, ఏంటంటే రిలేటివ్ రెఫరెన్స్, అబ్సల్యూట్ రెఫరెన్స్, క్రాస్ షీట్ రెఫరెన్స్. మళ్ళీ రిలేటివ్ అండ్ అబ్సల్యూట్ లో we have also seen ఓన్లీ రెండు లాక్ అయినప్పుడు, ఓన్లీ రో లాక్ అయినప్పుడు, ఓన్లీ కాలం లాక్ అయినప్పుడు.
సో యూ హావ్ సీన్ డిఫరెంట్ సినారియోస్. ఓకేనా? ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ ఇప్పటి వరకి? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? No, I got it. Thank you. ఓకే, రైట్. సో ఏం క్వశ్చన్స్ లేవు కాబట్టి నెక్స్ట్ థింగ్ మనం చూద్దాం. నెక్స్ట్ ఏమో నేర్చుకుందాం అనుకున్నాము, ఆపరేటర్స్ మనం చూసాం లాస్ట్ టైం కదా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సమ్ కానీ, మైనస్ కానీ, ఇంటూ కానీ, డివిజన్ కానీ, తర్వాత దీంట్లో బేసిక్గా ఇది సమ్ చూసాం మనం, సమ్ ఎట్లా చేయాలని. సో డే 2లో వాట్ వీ హావ్ సీన్ ఇస్, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ నంబర్స్ తీసుకుందాం మళ్ళీ. ఓకే, ఈ 3 తీసుకుందాం సేమ్ నంబర్స్. సో కొంచెం నేను ఇక్కడ మీకు ఇక్కడ వేస్తున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ షీట్లోకి రండి, మీ అసైన్మెంట్ షీట్లోకి రండి ఒకసారి అందరూ. అసైన్మెంట్ షీట్లోకి వచ్చిన తర్వాత, సో ఇది డే 3 కదా. సరే, ఇక్కడనే నేను యాక్చువల్గా మీకు ఇదంతా డే 2 కిందకి వస్తుంది, రైట్. సో దీన్ని నేను ఇప్పుడు కిందికి పంపించేసి, సో డే 3 మనం ప్రాక్టీస్ చేద్దాం. ఏంటి అంటే, ఓకే, సో నాకు మీరు ఏమేం చేయాలి అని అంటే, ఆపరేటర్స్ యూజ్ చేసి అడిషన్ చేయండి. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, డివిజన్, ఆ తర్వాత మోడ్. ఓకే, సో మోడ్ అంటే లైక్ మోడ్యులేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ అని క్లిక్ చేస్తే, సో మనకి రిమైండర్. సో డివిజన్ చేస్తే ఏంటిది మనకి అంటే ఎంత దాంతో మల్టిప్లై అవుతుంది అని అనేది వస్తుంది. కానీ ఇక్కడ మనకి మాడ్యులేషన్ చేస్తే ఏమవుతుంది, రిమైండర్ వస్తుంది. ఓకే, సో మాడ్యులేషన్కి దీనికేమో ప్లస్ సింబల్. ఓకే, సో దీనికి మైనస్, దీనికి స్టార్ అని చూసాము, దీనికి ఫార్వర్డ్ స్లాష్, డివిజన్, దీనికేమో పర్సంటేజ్ సింబల్ మాడ్యులేషన్. ఓకే, సో ఇప్పుడు షీట్లో నాకు ఈ 2 కాలమ్స్ పైన నాకు ఇవన్నీ కూడా మీ దాంట్లో చేయండి ఇప్పుడే క్విక్ గా చేస్తే మనము అసలు మీరు ఏమేమో మీరు చేశారనేది మనము వి విల్ క్విక్లీ గో త్రూ యువర్ థింగ్స్. తర్వాత రేపు వి విల్ డిస్కస్ అబౌట్ స్టార్టింగ్ ఆన్ ద ఫంక్షన్స్. ఓకే, సో తొందరగా ఒక 5 minutes తీసుకొని ఇన్పుట్ రియల్ వరల్డ్ డేటా అరౌండ్ యూ అనేది మనం చూసాం. రైట్, అన్న ఈ కాలమ్ అండ్ ఎఫ్ కాలమ్ కి ఫార్ములాస్ యూస్ చేయాలా? అవునరా, ఈ అండ్ ఎఫ్ కాలమ్స్ కి ఫార్ములా మీరు యూజ్ చేయండి. ఓకే 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 ఓకే, ఈ షీట్ నేమ్ చేంజ్ చేయకండి. ఇది ఓకే, ఇది నా షీట్ కాబట్టి అట్లనే ఉంచండి.
షీట్ యాడ్ చేసుకోండి, మీ షీట్ని రీనేమ్ చేసుకోండి. సో ఎంటీ షీట్స్ కూడా మనం ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షీట్ ఎవరు వాడకపోతే ఒకసారి నా స్క్రీన్ చూడండి. షీట్ ఎవరు వాడకపోతే యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ స్మాల్ యారో. క్లిక్ చేసిన తర్వాత యూ కెన్ డిలీట్ దిస్ లైక్ దిస్. డిలీట్ చేయాలని అనుకుంటున్నాం అంటే ఓకే అనుకుంటాండి. ఓకే, సో వేరే వాళ్ళ షీట్స్ దయచేసి డిలీట్ చేయకండి. ప్లీజ్ డోంట్ డిలీట్ అదర్ పీపుల్ షీట్స్. ఓన్లీ వర్క్ ఇన్ యువర్ షీట్. ఓకే, సో ప్లీజ్ మెయింటైన్ that courtesy towards others. ఓకే, సో ఇది అంత లైవ్ లోకి వెళ్తుంది కాబట్టి దయచేసి మీ పర్సనల్ డీటెయిల్స్ అవి ఏమి ఫిల్ చేయకండి. ఎందుకంటే బయట పీపుల్ ఎలా ఉంటారో మనకు తెలియదు కాబట్టి దే కెన్ యూజ్ యువర్ డేటా ఆర్ దే కెన్ కాల్ యూ, దే కెన్ స్కామ్ యూ. మిమ్మల్ని చిత్రహింసలు వాళ్ళు పెట్టొచ్చు కాబట్టి ప్లీజ్ డోంట్ ఏ పర్సనల్ ఇన్పుట్ డేటా మాత్రం మీరు ఇన్పుట్ చేయకండి. దట్స్ వన్ థింగ్. క్వశ్చన్ దాంట్లో అడిగిపోయింది మరి అందరికి కూడా హెల్ప్ఫుల్ అవుతాయి కదా. ఈ షీటా? ఓకే ఓకే, అడిషన్ చేసినావు. క్వశ్చన్ ఏంది? కరెక్టే కదా, అడిషన్ కరెక్టే. ఓహో ఓకే ఓకే, అన్నిటికీ ఒక్కొక్కటి చేసేసినావు ఆల్రెడీ. అట్లా కాదు, ఒక్కొక్క ఈ రెండింటి మీద అడిషన్. ఓకే, మళ్ళీ వీటి రెండింటి మీద సబ్ట్రాక్షన్. 2 టైప్స్ లో చేయొచ్చు. ఈ 2 కాలమ్స్ పైన మళ్ళీ మల్టిప్లికేషన్. ఓకే, లైక్ వన్ మోర్ థింగ్ guys. సో you people needs to add both of them. ఓకే, అంటే ఈ కాలమ్స్ పైన రెండింటి పైన అడిషన్ చేయాలి, ఈ 2 కాలమ్స్ పైన సబ్ట్రాక్షన్ చేయాలి, ఈ 2 కాలమ్స్ పైన మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, సో ఉన్న రేంజ్ మొత్తానికి రైట్. సో ఆ తర్వాత నేను క్విక్గా మీకు చెప్పేస్తా. సరే, సో మనకు టైం లేదు కాబట్టి వి విల్ క్విక్లీ ఒక్కసారి నా స్క్రీన్ అందరు చూడండి. యూ కెన్ డూ ఇట్ లేటర్ అండ్ నేను మీకు మళ్ళీ వేరే అసైన్మెంట్ కూడా పంపిస్తా. సో యూ కెన్ డూ ఇట్. ఒక్కసారి నా షీట్ చూడండి. సో మనము చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ అడిషన్ ఆపరేటర్ ఏంటి? ప్లస్ కదా. సో వీ హావ్ సీన్ ఇట్స్ అ ప్లస్ ఆపరేటర్ అడిషన్ కి. సో కాబట్టి ఇది ప్లస్ ఇది. ఓకే, సో కంట్రోల్ సి కంట్రోల్ వి. కంట్రోల్ చేస్తే ఏంటి? వి హావ్ సీన్ దాట్ ఈ రెండు ఇక్కడ ఉన్న ఫార్ములా చూడండి. ఇప్పుడు 27 కాస్త ఏమైంది? 28 అయింది కదా. సో వాట్ ఇస్ గుడ్ థింగ్. సో నేను కంట్రోల్ ఇక్కడ దాకా వచ్చేసి కంట్రోల్ డి ప్రెస్ చేస్తున్నా. కంట్రోల్ డి అంటే కింది వరకు ఫిల్ అయిపోతుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఈ దీంట్లో అది ఆటోమేటిక్ గా కింది వరకు ఫిల్ అయిపోతుంది. సో వన్ వే ఇస్ టు డూ దాట్ వే. సెకండ్ వే ఏంటిది? ఆ రోజు మంచిగా ఫిల్ హ్యాండిల్ గురించి చెప్పింది ఎవరు? కీర్తన కదా. సో ఇది క్లిక్ చేసిన తర్వాత యూ క్యాన్ డబుల్ క్లిక్ దిస్. డబుల్ క్లిక్ చేస్తే ఏమైంది? ఎవ్రీ టైమ్ -5 అనేది వస్తుంది. మన సబ్ట్రాక్షన్ ఆపరేటర్ ఏంటి? మైనస్. సో టూ వేస్ లో మనం సబ్ట్రాక్షన్ చేయొచ్చు. ఆలోచించాలి మీరు, థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఒకటేంటిది? ఈ C27 - D27 అదొక వే ఆఫ్ డూయింగ్ ఇట్. అదర్ వే ఆఫ్ డూయింగ్ ఏంటిది? D27 -
C27 చూడండి. సో ఇక్కడేమో -5 వచ్చింది. ఎందుకు? స్మాలర్ నంబర్ అంటే 1 - 6 కాబట్టి -5 వచ్చింది. అదేంటిది ఇక్కడ బిగ్గర్ నంబర్ ఇప్పుడు 6 -1 కాబట్టి 5. 6 - 1 5. 7 - 2 5. అట్లా వస్తుంది మనకి. సో తర్వాత మల్టిప్లికేషన్ కదా. సో నేను మీకు ఎక్కడ చెప్పాలి, మీకు అసైన్మెంట్ షీట్లలో నేను చెప్పా కదా. సో ఇప్పుడు చూడండి, నేను ఒకటి ఏం చేస్తా అంటే జాగ్రత్తగా గమనించండి. నా టీచింగ్ షీట్లో ఎక్కడ చేస్తున్నాం, మనం ఇక్కడ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకొని ఈక్వల్ టు ట్రాన్స్పోజ్. ట్రాన్స్పోజ్ అంటే రోలో ఉంది కాస్త కాలమ్స్ లోకి వస్తుంది. ఓకే, అంటే నాకు ఇప్పుడు యాక్చువల్గా నాకు బద్ధకమైంది, నేను ఎందుకు రాయాలి అని చెప్పి నేను అక్కడికి వెళ్ళి కాపీ పేస్ట్ చేసుకొని, ఓకే, సో నేను ట్రాన్స్పోజ్ అని ఇక్కడ రాశాను అనమాట. ఇప్పుడు Ctrl+C తీసుకొని Ctrl+C చేసి Ctrl+Shift+V కొడుతున్నా. Ctrl+Shift+V. ఓకే, సో Ctrl+Shift+V కొడితే ఫార్ములా అనేది పోయి ఇప్పుడు ఏమైంది, ఓన్లీ వాల్యూస్ వచ్చినాయి. ఎందుకు Ctrl+Shift+V కొట్టినా అంటే నాకు ఇంకొక వేలో కూడా డివిజన్ చేసుకోవచ్చు. టూ వేస్ లో డివిజన్ చేయొచ్చు మనం. ఓకే, యా యా అడిషన్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు రిలేటివ్ డిఫరెన్స్ యూజ్ చేయొచ్చా? చేయొచ్చు, చేయండి. మీ షీట్ లో 27 లో 6 ఉంది కదా. అవును, 327 6. అవును, వెరీ గుడ్. C27 5 వచ్చింది ఆన్సర్. అవును, ఈ సబ్ట్రాక్షన్ అవును. సబ్ట్రాక్షన్ నేను రిలేటివ్ రెఫరెన్స్ కాబట్టి మొత్తం చేంజ్ అవుతుంది. సరే, ఇప్పుడు నువ్వు చెప్పింది వెరీ గుడ్, మంచిగా అడిగినావు. మనం చేద్దాం ఇక్కడ. నేను కాపీ పేస్ట్ కొడితే అయిపోతుంది. చెప్పు. B27 అలానే ఉంటుంది. మైనస్ దాని నెక్స్ట్ చేంజ్ అయినప్పుడు అది ఒకటే చేంజ్ అవుతుంది, ముందు చేంజ్ అవ్వట్లేదు. చూడు, ఇప్పుడు D27 కదా D28 అయింది. ఇక్కడ D27 కాస్త 28 అయింది, 29 అయింది, 30 అయింది, 31 అయింది, మారుతా ఉంది. అవునవునవును, నేను డైరెక్ట్ ఈక్వల్ టు పెట్టేసి లేదంటే ప్లస్ సింబల్ పెట్టి వీ కెన్ రైట్ ద ఫార్ములాస్. ఇప్పుడు చూడు, నువ్వు చెప్పిన రిలేటివ్ రెఫరెన్స్ చేద్దాం మనం. వెరీ గుడ్, సో మంచి థాట్. చూడండి, నేను ఇక్కడ ఇప్పుడు మల్టిప్లికేషన్ కదా, మల్టిప్లికేషన్ ఏం ఆపరేటర్, Shift 8 ప్రెస్ చేస్తే ఇంటూ వస్తుంది ఇట్లా, అంటే స్టార్ సింబల్ అనమాట మల్టిప్లికేషన్ కి. ఓకే, సో ఇప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు ఆటోఫిల్ చేయాలని అంటుంది. ఒకటేంటి, కంట్రోల్ ఎంటర్ కొడితే ఆటోఫిల్ అయిపోతుంది. కంట్రోల్ ఎంటర్ కొడితే ఆటోఫిల్ అయిపోతుంది, రైట్. సో ఇప్పుడు నేను కంట్రోల్ ఎంటర్ కొట్టేసేసిన, ఆటోఫిల్ అయిపోయింది. కానీ నేను ఇప్పుడు ఇక్కడ డిలీట్ చేసేసి మనము రిలేటివ్ రెఫరెన్స్ చేద్దాం. సరే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా అంటే రోకి లాక్ వేసా. ఓకే, రోకి లాక్ వేసా అండ్ కిందికి తీసుకొని వస్తున్నా. సో 1 × 6 ఎంత, 6. కానీ 2 × 7 ఎంత, 2 × 7 అంటే 6 ఏనా? 7 2s ఎంత యాక్చువల్ గా? 7 2s 14 రావాలి నాకు ఇక్కడ యాక్చువల్ గా. కానీ నేను ఇక్కడ 27 కి లాక్ వేసా కాబట్టి నేను కిందికి పోయినా స్టిల్ బాబు నువ్వు లాక్ వేసావు కాబట్టి నేనేం అర్థం చేసుకుంటున్నా అంటే నేను దాన్ని చేంజ్ చెయ్యను అని అంటున్నది. ఓకేనా? సో కాబట్టి నాకు ఇక్కడ చూడండి 27 చేంజ్ అవ్వట్లే. ఇప్పుడు చూడండి Ctrl+C పెట్టి నేను ఇక్కడ రైట్ సైడ్ వచ్చిన అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సేమ్ ఇక్కడ సేమ్ మల్టిప్లికేషన్ చేస్తున్నా. అఫ్ కోర్స్ దో డివిజన్ అని కనిపిస్తున్నా, సేమ్ మల్టిప్లికేషన్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇది ఇంటూ ఇది వచ్చింది. యాక్చువల్గా ఏంటి, నేను ఓన్లీ మిమ్మల్ని చేయమన్నది ఇది రో, సారీ ఇది మన కాలమ్ ఏదో ఒకటి అనుకుందాం. ఇది ఒక కాలమ్ 2, ఇది కాలమ్ 3 పైననే మీ యొక్క వాటిని చేయండి అని చెప్పిన. ఓకే, కాలమ్ 2 and 3 మీద మీ యొక్క ఆపరేటర్స్ పర్ఫామ్ చేయండి అని చెప్పిన నేను. కానీ నేను ఇక్కడ లాక్ వేయలేదు కాబట్టి కాలమ్ 3 ఉన్ను అడిషన్ లో మనం ఏదైతే చేసామో అదే అవుతుంది ఇక్కడ.
ఎందుకు నేను కాలమ్ కి లాక్ అయ్యలే కాబట్టి డి కాస్త ఈ అయింది ఇక్కడ. ఓకే, అండ్ సి కాస్త డి అయింది. అర్థమైందా? ఈ డి ఏమో ఈ అయింది అనమాట డివిజన్ లో, అండ్ ఈ సి ఏమో డి అయింది ఇక్కడ. రైట్ సైడ్ మూవ్ అయ్యాం కాబట్టి మళ్ళీ మూవ్ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ 7 ఇంటూ -35, 7 5 35 కాబట్టి 35 వచ్చింది. రైట్? సో అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? కాలం కి లాక్ అయ్యలే కాబట్టి కాలం అనేది చేంజ్ అవుతుంది అంతే, సింపుల్. కాలం చేంజ్ అయింది, మళ్ళీ కాలం చేంజ్ అయింది, మళ్ళీ కాలం చేంజ్ అవుతుంది. ఓకే, సో మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది. సో టైం కూడా అయిపోయింది కాబట్టి సో మల్టిప్లికేషన్ చేసాము. తర్వాత సో డి ఇంటూ సి, డి అండ్ సి అంటున్నాం కదా యాక్చువల్గా. సో మనం ఇప్పుడు డివిజన్ చేద్దాం. ఓకే, సి డివైడెడ్ బై D27. ఇది ఓకే. సరే, ఇక్కడ మనము ఇది లాక్ వేసినాం కాబట్టి కరెక్ట్ రావట్లేదు కాబట్టి నేను ఈ రోకి లాక్ తీసేస్తా. సో డి ఇంటూ సి కాబట్టి సో 7 2 14. ఓకే, 8 3 24, 9 4 36, 5 10 50. రైట్? ఇప్పుడు డివిజన్ ఏంటి? C27. నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తే నాకు చిన్నగా కనిపిస్తుంది, ఇక్కడ ఆ సెల్ లో ఏం వాల్యూ ఉందో ఇక్కడ కనిపిస్తుంది. రైట్? సో 1 డివైడెడ్ బై 6 ఎంత? 0.116 అని వస్తుంది. సో ఇన్ని డెసిమల్ సింబల్స్ అవసరం లేదు కాబట్టి నాకు డిక్రీజ్ డెసిమల్ సింబల్స్. ఓకే, ఫార్మాటింగ్ ఇది ఆ రోజు అనుకున్నాం మనం, ఇది ఫార్మాటింగ్ చేయడానికి. సో ఇప్పుడు నేను డిక్రీజ్ చేస్తున్నా. చూడండి, నాకు ఒక మేబీ 2 వాల్యూస్ ఉంటే కొంచెం రీడబుల్ ఉంది, ఎక్కువ వాల్యూస్ ఉంటే వి కాంట్ రీడ్. సో ఇది వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఏంటిది? సి డివైడెడ్ బై డి. ఓకే, అదొక వే ఆఫ్ డూయింగ్ ఇట్. సెకండ్ వే ఏంటిది డివిజన్ కి? డి డివైడెడ్ బై C27. ఓకే, సో 6 డివైడెడ్ బై 1, 1 6 6 కాబట్టి 6 వచ్చింది. 7 డివైడెడ్ బై 2 కాబట్టి 7 డివైడెడ్ బై 2 కాబట్టి ఏంటిది? 3.5. ఓకే, సో అట్లా వస్తుంది. సో దీన్ని కూడా మనం వీ కెన్ డిక్రీజ్ ద వాల్యూస్, డెసిమల్ వాల్యూస్. రైట్? సో ఇంకొకటి ఏంటిది? రిమైండర్ రాయడానికి. ఓకే, సో రిమైండర్ రాయడానికి 2 థింగ్స్ చేయవచ్చు. ఏంటిది? మళ్ళీ సేమ్, ఇన్స్టెడ్ ఆఫ్ డివిజన్ ఏ సింబల్ ఇవ్వాలి? పర్సంటేజ్ సింబల్ ఇవ్వాలి. ఏమంటుంది? తప్పంటుంది, చూద్దాం. మేబీ రాదా ఏంటి? ఏం ఎర్రర్ ఒకసారి చదువుదాం. ఫార్ములా పార్స్ ఎర్రర్ అంటే నువ్వు ఫార్ములానే తప్పు రాసినావు అని సంథింగ్ ఏమంటుంది చూద్దాం. కింది వాటి కూడా సేమా? ఓకే 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 అట్లా తీసుకుంటారా? అర్థమైంది. అది ఆంపర్సెంట్ కదా. సరే చూద్దాం ఒకసారి ఇది ఎట్లా చేయాలో. కంట్రోల్ X డివైడెడ్ బై 27. రావట్లేదు ఇది, చూద్దాం. హలో, స్క్రీన్ సారీ నాది నెట్ పోయినట్టుంది. రైట్. సో మనం ఇక్కడ అంటే మోడ్ అనేసి కూడా మనం వీ కెన్ బ్రింగ్ ద రిమైండర్. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 8 ఇక్కడ 2 వచ్చింది కదా, ఇది ఎట్లా వచ్చింది? 8 డివైడెడ్ బై 2 3 డివైడెడ్ బై 8 సంథింగ్. సో సరే, ఇది మనం రేపు డిస్కస్ చేద్దాము, ఆల్రెడీ టైం అవుట్ అయింది కాబట్టి. సో మీరు కూడా మీరు చేయండి, మీ అంతటా మీరు మీ అసైన్మెంట్ షీట్స్ లో చేయండి. సో రేపు మనము వి విల్ డిస్కస్ అబౌట్ మీరు ఇండివిజువల్ గా ఫస్ట్ డే నుండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మేబీ లైక్ లెట్స్ సే షాలిని, లైక్ ఫస్ట్ డే నుండి మీరు ఏం చేశారు, సెకండ్ డే మీరు ఏం చేశారు, అండ్ ఆల్సో మీరు థర్డ్ డే అసైన్మెంట్ ఇప్పుడు మీరు ఏం చేశారు అనేది చూసి తర్వాత వి విల్ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్. సో నెక్స్ట్ ఇవి చూద్దాము.
మేబీ డేటా క్లీనింగ్, హైజీన్ ఎట్లా చేయాలో కూడా we will try to discuss few things tomorrow. ఓకే, సో ఇప్పటివరకు ఏమన్నా డౌట్స్ క్విక్ గా, ఏమైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే we can take maybe 2 minutes. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే. రైట్, ఏం లేకపోతే ఇంకొకటి చేద్దాం మనం యాక్చువల్గా. ఏంటంటే సారీ అండి, నేను కట్ అయిపోయాను. రైట్, సారీ, ఇది కట్ అయిపోయింది. ఓ అంటే మీకు టైం ఉంటే జస్ట్ ఐ వాంటెడ్ టు క్విక్లీ ఓకే, నా షీట్ కనిపిస్తుందా మీకు అందరికి? రైట్, సో మనము ఏం చేద్దామంటే ఫార్మ్స్ ఓపెన్ చేద్దాం, గూగుల్ ఫార్మ్స్. సో క్విక్గా ఒక బ్లాంక్ ఫామ్, ఇదేంటంటే మేబీ అటెండెన్స్ ట్రాకర్. నా వాయిస్ వినిపిస్తుంది కదా మీ అందరికి? ఓకే, సో అటెండెన్స్ ట్రాకర్లో ఏమేమి ట్రాక్ చేయొచ్చు? నేమ్ ఆఫ్ ద పర్సన్. ఓకే, సో ఆ తర్వాత మేబీ ఈమెయిల్ కూడా నాకు కావాలి. మేబీ ఈమెయిల్ యాక్చువల్గా సెట్టింగ్స్లో రెస్పాన్సెస్లోకి వెళ్ళి కలెక్ట్ ఈమెయిల్ అడ్రస్ వెరిఫైడ్. ఓకే, సో మీ యొక్క ఈమెయిల్, ఓకే, ఇది నేను పెట్టేస్తాను. రైట్, సరే, ఇప్పుడు నేను ఆల్రెడీ కలెక్ట్ చేస్తున్న కాబట్టి ఇది అవసరం లేదు. ఓకే, సో మీరు ఆ రోజు వచ్చారా లేదా అని చేయడానికి వెదర్ యు ఆర్ ప్రెజెంట్ ఆర్ నాట్. ఓకే, అటెండెన్స్. సో ప్రెజెంట్ లేదు అంటే యాడ్ ఆబ్సెంట్, సో ఆటోమేటిక్గా తీసుకున్నది. సో విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. సో థియో డేటా డైనమిక్స్ అటెండెన్స్ ట్రాకర్, రైట్. సో ఇది నేను పబ్లిష్ కొట్టేస్తా. ఎనీవన్ ఇన్ థియో డేటా డైనమిక్స్ కాదు, editors view, only people that responders view. Anyone in this group with the link, anyone with the link can respond actually. Okay, can view and respond. Right, so ఇప్పుడు నేను దీనికి కాపీ రెస్పాండర్స్ పబ్లిషర్ కాపీ. సో ఈ లింక్ నేను మీకు గ్రూప్ లో షేర్ చేస్తా. సో మీరు ప్రెసెంట్ అబ్సెంట్ అంటే నాకు తెలియడానికి. ఓకే, నో వరీస్, ప్రాబ్లం విత్ అంటుంది. రైట్, సో ఇది నేను మీకు షేర్ చేస్తాను, దయచేసి మీరు రెస్పాండ్ అవ్వండి. అండ్ ఆల్సో ఈరోజు ఈరోజు అటెండెన్స్ కూడా నేను మీకు షేర్ చేస్తా. సో దయచేసి యూ కెన్ ఆల్సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు డూ దిస్. ఓకే, ఓకే, థ్యాంక్స్. ఏమైనా క్వశ్చన్ అది? రైట్, రైట్, ఓకే, ఓకే, బాయ్ గైస్, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే, టేక్ కేర్. వెల్కమ్. Thank you. Thank you. Yeah, thanks guys, thanks, bye bye.